అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, 'అగ్రీమెంట్ మ్యారేజ్' స్టోరీ రైటర్ నీలిమ గారి రచనలు చదవాలి అనుకుంటే, ఆవిడ స్టోరీస్ లింక్ నేనిక్కడ ఫస్ట్ కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసి పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి చదవగలరు. మరి మన కథలోకి వెళ్ళిపోదామా? 'అగ్రీమెంట్ వైఫ్' 31వ భాగం. రచయిత నీలిమ గారు. ప్లాన్స్ ఏంటి డాడ్? అడుగుతాడు విశాల్. నాన్న, సుపుత్ర అంత యాక్టింగ్ చేయకమ్మా. నీ యాక్టింగ్ గురించి ఆల్రెడీ నాకు బాగా తెలిసింది కానీ, నీ నాటకాలు నా దగ్గర ఆపి, నా కోడల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు? లేదు, నువ్వు ఏం ప్లాన్స్ చేయలేదు అంటే నేను ఏదైనా ప్లాన్ చేస్తాను. నాకంత ఛాన్స్ ఇవ్వవని అనుకుంటున్నాను మరి అని అంటారు భాస్కర్ గారు. వాళ్ళ నాన్న మాటలకి చిరునవ్వే సమాధానంగా ఇస్తాడు విశాల్. అర్థమైంది. ఇంకా నన్నొదిలేయమంటున్నావు ఈ విషయం గురించి. అంతే కదా! సరేలే. నువ్వేదో ప్లాన్ చేసుకున్నట్టున్నావు కదా! అలాగే కానీ, మరి వర్క్ ఎక్కువగా ఉందని చెప్పి లేట్ నైట్ వరకు వర్క్ చేసుకుంటూ కూర్చోకు. ఉదయాన్నే ఫేస్ గ్లోగా ఉండాలి కదా అని విశాల్ బుగ్గ మీద చిన్నగా తడుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు భాస్కర్ గారు. వెళ్తున్న వాళ్ళ నాన్న వైపే నవ్వుతూ చూస్తూ ఉంటాడు విశాల్. మేమెక్కడికి వెళ్తామన్నది నాకు తప్ప ఇంకెవరికీ తెలియకూడదు. ముందు నా అమ్ము డార్లింగ్‌కి తెలియాలి. ఆ తర్వాత మీ ఎవరికైనా అని చిన్నగా నవ్వుకుంటూ అనుకుంటాడు. మళ్ళీ ల్యాప్‌టాప్ మీద చూపులు నిలిపి రెస్ట్ లేకుండా ఒక అరగంట పాటు శ్రద్ధగా వర్క్ చేసి, వర్క్ మొత్తం సేవ్ చేసి మేనేజర్‌కి పంపించేసి, ల్యాప్‌టాప్‌ని షట్ డౌన్ చేసి అలా చల్లగాలి కోసం గార్డెన్‌లోకొస్తాడు. అతని రూమ్ నుంచి కనెక్టెడ్‌గా ఉన్న బాల్కనీ డోర్ ఓపెన్ చేసి, తర్వాత రోజు జరగబోయే సంగీత్ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ కోసం గార్డెన్‌లో డెకరేషన్ ఏర్పాట్లు జరుగుతుంటే వాటిని చూస్తూ అప్పుడే 10 రోజులు గడిచిపోయాయి. ఇంకొక 2 రోజులంటే 56 గంటలు నీకు నాకు ఇప్పటి వరకు ఎలా గడిచిందో తెలియదు కానీ, ఈ కొన్ని గంటలు కనిపిస్తున్నాయని అనుకుంటాడు మనసులోనే. గడిచిన 10 రోజుల్లో ఏం చెయ్యాలని బాగా ఆలోచించిన దివాకర్ ఒక ప్లాన్ సెట్ చేసుకొని దాన్ని అమలు పరచడానికి రెడీగా ఉంటాడు. కేవలం ఆ టైం కోసం ఎదురు చూస్తున్నాడంతే. నిజంగా పోలీస్ కంప్లైంట్ తన భార్య ఇవ్వలేదని తెలుసుకున్న దివాకర్‌కి అప్పటి వరకు ఉన్న కొంచెం కోపం కూడా మాయమైపోతుంది. తన మీదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ అత్తమామలపై ఉన్న కోపం మాత్రం పోలేదు. ఇంకా అలాంటి వాళ్ళ ఇంట్లో తన భార్య ఎందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదనుకుని ఈ 10 రోజులు కూడా వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూనే గడిపేస్తాడు. ఎందుకంటే తన ముందు లోకువైపోతాడేమోనని. కానీ నేనిలా ఇక్కడే కూర్చుంటే అక్కడ నా భార్య చెయ్యి జారిపోతుంది. అంతేకాకుండా ఇంకొక విధంగా ఆలోచన మారిపోతాయి. ఎంతైనా నా భార్య కదా అని మనసులోనే అనుకుని అత్తారింటికి బయలుదేరతాడు. 10 నిమిషాల్లో ఇంటికి చేరుకొని 5 నిమిషాల పాటు కారులోనే కూర్చొని ఉండిపోతాడు. లోపలికి వెళ్ళాలా వద్దా అని సంశయిస్తూ. చివరికి తన మనసుకి మెదడుకి జరిగిన యుద్ధంలో మనసుకి ఓటు వేసి లోపలికి వెళ్ళి అప్పటి వరకు లేని కోపాన్ని ప్రదర్శిస్తూ నేరుగా భార్య గదికి వెళ్ళిపోతాడు. అప్పుడే టాబ్లెట్స్ వేసుకొని మంచం మీద వాలి నిద్రలోకి జారుకుంటున్న సృజన చెయ్యి పట్టుకొని ఒక్కసారిగా లేపేసరికి భయంతో కంగారెక్కువై సడన్‌గా కళ్ళు తెరిచి చూస్తుంది ఎవరని. ఎదురుగా ఉన్న తన భర్తను చూసి కొంచెం ఆనందం, కొంచెం ఆశ్చర్యం, కొంచెం భయం అన్నీ ఫీలింగ్స్ కలగలిపి మిక్స్డ్ ఫీలింగ్స్‌లో ఉండిపోతుంది సృజన. ఏంటే మొగుడిని నన్నొదిలేసి మీ అమ్మ వాళ్ళ దగ్గర ఎన్ని రోజులని ఉంటావు? అది కూడా నా మీదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఉండడానికి నేనేమాత్రం ఒప్పుకోను, రా నాతో పాటు అని చెప్పి తనేం చెప్తుందో కూడా వినకుండా, అసలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తన చెయ్యి పట్టుకొని లాక్కొని వచ్చేస్తాడు. వాళ్ళ రూమ్‌లో కూర్చున్న సృజన తల్లిదండ్రులు దివాకర్ మాటలు వినిపించి హాల్లోకొచ్చి చూసేసరికి తన చెయ్యి పట్టుకొని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ కనిపిస్తాడు దివాకర్. ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకే వచ్చి నా కూతుర్నే బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నావని ఆవేశంగా అంటూ ఆ చేతిని విడిపిస్తారు సృజన వాళ్ళ నాన్నగారు. నాకు ధైర్యం కాదు. నీకెంత ధైర్యం ఉంటే నా భార్యని ఇక్కడికి తీసుకొని వస్తారు. తన చేతే తనకు తెలియకుండా కంప్లైంట్స్ ఇప్పిస్తారు. చూస్తాను. కాకపోతే ఇప్పుడు కాదు, తర్వాత చూస్తాను మీ సంగతి. ఇప్పుడైతే నా భార్యని నేను తీసుకెళ్ళిపోతున్నాను. అలా తీసుకెళ్ళడానికి మీ ఎవరి అనుమతి కూడా నాకు అవసరం లేదని పౌరుషంగా అంటూ వాళ్ళ నాన్నగారు అడ్డొస్తున్నా అతన్ని తోసేసి మరి తప్పించి అక్కడి నుంచి సృజనని తీసుకొని వెళ్ళిపోతాడు దివాకర్. తన మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ ఇంట్లో తన భార్య ఉండకూడదు అనే పౌరుషంతో తీసుకొస్తున్నాను అనుకుంటాడు. కానీ ఆ పౌరుషం వెనుక అతని గుండెల్లో ఆ భార్య మీద అంతులేని ప్రేమ ఉందని, ఆమె కంప్లైంట్ ఇవ్వలేదని తెలిసిన వెంటనే ఆ ప్రేమ ఎక్కువై తనని చూడకుండా ఉండలేక తీసుకొచ్చేస్తున్నాను అని అతని మనసు గ్రహించలేకపోతుంది. పౌరుషంతో అని అతను అనుకుంటున్నాడు.
ప్రేమతో అని సృజన అనుకుంటుంది. మరి ఏది నిజమో నాకు అర్థం కావట్లేదు. మీకు తెలుసా రీడర్స్? వారు అన్నీ సిద్ధం చేసేసావా? పంతులు గారు చెప్పిన టైం అవుతున్నట్టుంది కదా! ముందు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి స్టార్ట్ చేస్తే బావుంటుందేమో అని అంటారు పద్మావతి గారు. అక్కడే ఉన్న పార్వతి గారిని, అత్తయ్య మొత్తం సిద్ధం చేసేశాను. ఇదిగో మీరే చూడండి ఒకసారి. ఇంకా ఏదైనా తక్కువైతే చెప్పండి. తీసుకొస్తానని హడావిడి పడుతూ అంటారు పార్వతి గారు. అక్కడే గార్డెన్‌లో ఒకవైపు మొత్తం నీట్‌గా అరేంజ్ చేసిన రాగి, ఇత్తడి బిందెలతో ఉన్న నీళ్లు, వాటిపైన చామంతి, రోజా పూల రెక్కలతో డెకరేషన్ చేసి వాటి పక్కనే స్టూల్ మీద అందంగా అమర్చబడిన వెండి పళ్ళెంలో పసుపు, కుంకుమ, గంధం, నలుగు పిండి, పన్నీర్ అన్నీ కూడా సర్దున్నాయి. మొత్తం సరిపోయాయి. కాకపోతే అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి 2 కుర్చీలు వేయించి మధ్యలో తెర పెట్టించాలి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు చూసుకోకుండా అని అంటారు పద్మావతి గారు వాటిని కలిగి చూస్తూ. అలా అయితే కొంచెం ఈ చైర్స్ దూరం దూరంగా వేయించి మధ్యలో అడ్డుతెర కట్టేస్తే సరిపోతుంది కదా! ఇంకొక 10 నిమిషాలే కదా ఉంది. నేను ఈలోపు వెళ్ళి అమ్ముని తీసుకొనొస్తాను. మీరు విశాల్ దగ్గరికి వెళ్ళండి అత్తయ్య అని పార్వతి గారు అమృత దగ్గరికి వెళ్తారు. ఆవిడ వెళ్ళేసరికి యెల్లో కలర్ హాఫ్ సారీ కట్టుకొని చెవులకి, పాపిట్లో, మెడలో, చేతులకు అన్నీ కూడా ఆ హాఫ్ సారీకి తగ్గట్టుగా యెల్లో కలర్ జ్యువెలరీ అలంకరించుకొనుంటుంది అమృత. అమ్మా అమ్ము, రెడీ అయిపోయావా నా బంగారు తల్లి? నా దిష్టే తగిలేలా ఉంది నీకు అని అంటారు పార్వతి గారు తనని అపురూపంగా చూస్తూ. దగ్గరికొచ్చి అందంగా సిగ్గుపడుతూ కళ్ళు 2 కిందకి వాల్చేస్తుంది అమృత. నా దిష్టే తగిలేలా ఉందని అంటూ ఆమె ముఖం చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచి తన కళ్ళకున్న కాటికను తీసి దిష్టి చుక్క పెడతారు అమృత చెవి వెనుక. అవునులే, ఎంతైనా నువ్వు కోడలు పార్టీ కానీ ఎప్పుడు కూతుర్ని చూడవు పట్టించుకోవని పక్కనే ఉన్న ఐషు మూతి తిప్పుతూ అంటుంది. అవును, నువ్వు ఎప్పటికైనా సరే ఈ ఇంట్లో ఉండాల్సిన దానివి కాదు. ఇంకెక్కడికో వెళ్తావు. అప్పుడు అసలు నన్ను గుర్తుంచుకుంటావా? మా ఆయన, మా అత్తయ్య అని అంటూ మీ కుటుంబ సభ్యులతో నువ్వు ఉంటావు. కానీ నా అమ్ము తల్లి, నా కోడలు ఎప్పుడూ నాతోనే ఉంటుంది కాబట్టి నాకు నా అమ్ము తల్లే ఫస్ట్ అని కూతురు జల్సీని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా వెక్కిరిస్తూ అంటారు పార్వతి గారు. అవునులే, నన్ను ఎప్పుడెప్పుడు తరిమేద్దామని చూసే నువ్వు ఇలాగే మాట్లాడతావు. కానీ నాతో ప్రేమగా ఎందుకు మాట్లాడతావు అని మూతి ముడుచుకొని అంటూ బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకత్తయ్య ఎప్పుడు తనని ఏదో ఒకటి అంటూనే ఉంటారు మీరు అని వెళ్తున్న ఐషు వైపే చూస్తూ అడుగుతుంది అమృత. మా ఇద్దరికీ అదొక సరదా. నేను అనకపోతే నాకు గడవదు. అనిపించుకోకుండా దానికి గడవదు. చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది కానీ పద పద ముహూర్తానికి టైం అవుతోందని అంటారు పార్వతి గారు అమృత చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తూ. అలా అందరూ కూడా సంతోషంగా అక్కడ నవ్వుతూ ఉంటే కొంతమంది మాత్రం కోపంతో కుళ్ళుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఎవరో, ఏం చేస్తారో? వావ్! చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోతున్నావురా నాయనా! కాకపోతే చుక్కల్లో చంద్రుడు తెల్లగా ఉంటే నువ్వేమో పసుపు రంగులో మెరిసిపోతున్నావని విశాల్‌ని టీజ్ చేస్తూ అంటాడు ప్రసాద్. ఈ క్యారెక్టర్ గుర్తున్నాడా? మన అమ్ము ఫుల్ డీటెయిల్స్ విశాల్‌కిచ్చింది ప్రసాదే. రేయ్! ఆ పోలికేంట్రా చుక్కల్లో చందమామ అంటున్నావు. మళ్ళీ తెల్లగా లేనంటున్నావు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని నెత్తి మీద ఒక మొట్టికాయ వేస్తూ అంటాడు విశాల్. అంటే నాకు నువ్వు బాగున్నావని చెప్పడానికి దేనితో కంపేర్ చేయాలో తెలియక ఏదో అలా నోటికొచ్చింది చెప్పేశానురా అని అంటూ పళ్ళన్నీ కూడా కనిపించేలా నవ్వుతూ అంటాడు ప్రసాద్ బుర్రగొక్కుంటూ. నీ ఎంకమ్మ, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఈ పోలిక కన్నా నువ్వు ఏమీ చెప్పకపోతేనే బావుంటుందిరా బాబు అని చిరుకోపంగా అంటూ తనని తాను అద్దంలో చూసుకుంటాడు మరొకసారి. రేయ్ బాబు, నువ్వు చూసుకొని నువ్వేమో గాని అద్దం అరిగిపోయేలా ఉంది. ఇందాకటి నుంచి తెగ చూసుకుంటున్నావు. నువ్వు ఎంత చూసుకున్నా నీ ముఖారవిందం మారదు కాదా అని వెటకారంగా అంటాడు ప్రసాద్. నీకు బాగా మాటలు ఎక్కువవుతున్నాయిరా అని ప్రసాద్ వెనక పడతాడు కొట్టడానికి. అరే, నా చెల్లికి కంప్లైంట్ ఇస్తా నీ మీద చూసుకో అని సరదాగా అంటూ తప్పించుకుంటూ రూమంతా కూడా తిరుగుతాడు ప్రసాద్ వెనకాలే విశాల్. అలా ఇద్దరూ కలిసి అల్లరల్లరి చేస్తూ ఉంటారు. పెళ్ళికొడుకు వయ్యుండి అలా పరిగెత్తొచ్చా మనవడా, బుద్ధిగా ఒక దగ్గర కూర్చోవాలి కానీ అయినా నువ్విప్పుడు పరిగెత్తి శ్రమపడి చెమటలు చిందిస్తే మళ్ళీ నా మనవరాలి ముందు నువ్వు తేలిపోతావేమో అని అడుగుతూ లోపలికి వస్తారు విశాల్ తాతగారు. అవునవును, నిజమే తాతయ్య. ఈరోజు మా చెల్లి ముందు మా బావ నిజంగా తేలిపోతాడని విశాల్ వైపు చూసి కన్నుగీటుతూ అంటాడు ప్రసాద్. రేయ్! నా ముందు మీ చెల్లి తేలిపోతుందేమో చూస్తూ ఉండు అని తిరిగి కౌంటర్ వేస్తాడు విశాల్. అంత లేదు బాబు, మనిద్దరిలో ఎవరు గెలుస్తామో చూద్దామని సరదాగా థంబ్ సింబల్‌ని చూపిస్తాడు ప్రసాద్. సరే సరే పదండి, అవతల టైం అవుతోందని అంటూ విశాల్‌ని, ప్రసాద్‌ని
రమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు విశాల్ తాతగారు. భాస్కర్ గారేమో బయట అన్ని పనులు చూసుకుంటూ ఉంటారు. పార్వతి గారు అమ్ముని తీసుకొని వస్తే విశాల్ తాతగారు, ప్రసాద్ ఏమో విశాల్‌ని తీసుకొని వస్తారు. ఇద్దరిని పక్కపక్కనే కూర్చోబెడతారు. అలా అయితే తన అమ్ము డార్లింగ్‌ని చక్కగా తనివి తీరేలా చూసుకోవచ్చని అనుకున్న విశాల్ ఊహలను తారుమారు చేస్తూ మధ్యలో అడ్డుతెర పెట్టించి ఉండగానే పాపం చాక్లెట్ దొరకని పిల్లాడిలా మొహాన్ని పెడతాడు. అతని ఆలోచనలు ఏంటో ప్రసాద్ పసిగట్టాడు కనుక చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. అత్తయ్య మొదలుపెట్టండని పార్వతి గారు అనగానే పద్మావతి గారు ముందు మనవడి దగ్గరకొచ్చి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేసి కొంచెం నలుగు పిండి తీసుకొని చెక్కిళ్ళ మీద, భుజాల మీద, చేతుల మీద రాసి పక్కకు వస్తారు. అలాగే అమృత దగ్గరికి వెళ్ళి తనకి కూడా బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించి చెక్కిలి మీద, చేతుల మీద నలుగు రాసిన తర్వాత విశాల్ తాతగారు, బామ్మగారు జంటగా ఫోటో దిగుతారు. అలా ఒక్కొక్క జంట అంటే ఈ పెద్దవాళ్ళ తర్వాత పార్వతి గారు, భాస్కర్ గారు, ఆ తర్వాత కృష్ణమూర్తి గారు, కాంతం ఇంకా అక్కడికి వచ్చిన కొంతమంది ఆశీర్వదించి నలుగు పిండి రాసి ఫోటోలు దిగి వస్తారు. ఈ తతంగం అంతా జరగడానికి దాదాపు గంటన్నర సమయం పట్టేస్తుంది. ఎప్పుడెప్పుడు మంగళ స్నానాలు స్టార్ట్ చేస్తే ఎప్పుడెప్పుడు అల్లరి చేద్దామని చూస్తూ ఉంటుంది ఐసు. కానీ పెద్దవాళ్ళు ఆశీర్వదించి ఫోటోలు దిగేసరికి పాపం తనకి నీరసం వచ్చేస్తుంది. డాడ్ ఇంకా ఎంతసేపు నా చేతిలో ఉన్నవి నేను పట్టుకొని వచ్చేసరికి నా చేతులు నొప్పుడుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి. కరెక్ట్‌గా మీరు టైం చెప్తే ఆ టైంకి మళ్ళొస్తాను. ఏంటిదంతా మీ పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు చూడలేకపోతున్నానని నీరసంగా అంటుంది ఐషు భాస్కర్ గారితో. లేదు లేరా అయిపోయింది నీ హడావిడి మొదలుపెట్టుకోవచ్చని నవ్వుతూ అంటారు భాస్కర్ గారు ముచ్చటగా చూస్తూ. స్టార్టింగ్ అన్నతో ప్రారంభించాలా లేక వదినతో ప్రారంభించాలా అని 2 నిమిషాలు ఆలోచించి విశాల్ ఎక్కువ తనని ఏడిపిస్తూ ఉంటాడు కాబట్టి అన్నయ్యకి ఓటు వేసి తన అన్న దగ్గరికి వెళ్తుంది. పాపం అలాంటివి తనకి అలవాటు లేదు కాబట్టి వచ్చిన వాళ్ళు ముందు మరీ నీరసంగా ఉండకుండా బలవంతంగా నవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఒకవైపు అమ్ముని చూడాలని ఆ తాపత్రయం ఎక్కువ అవడంతో ఆ అడ్డుతెరలో నుంచి కనిపిస్తుందేమో అని తొంగి తొంగి చూస్తూ ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్న విశాల్ వెనుకగా వెళ్ళి అతని బుగ్గల మీద తన చేతుల్లో ఉన్న రంగు పూసేస్తుంది. క్షణాల్లో రియాక్ట్ అయిన విశాల్ ఐషు పారిపోకుండా తన చేతులు పట్టేసుకొని ముందుకు లాగి అతని పక్కనే స్టూల్ మీద ఉన్న సున్నిపిండి గిన్నెను తీసుకొని మొత్తం తన మీద ఒలకబోస్తాడు. పాపం తన అన్నయ్యని ఏడిపించాలని ఏదో ప్లాన్ చేసి పారిపోవాలనుకున్న ఐషు తిరిగి అతనే మొత్తం నలుగు పిండి పంపేసరికి ఏంట్రా అన్నయ్య ఇలా చేశావు, నా డ్రెస్ మొత్తం పాడైపోయిందని అంటుంది తన డ్రెస్ మీద ఉన్నదాన్ని తుడుచుకుంటూ. ఏంటా ఇది, దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారమ్మా. నాకు చేసిన దానికి నేను రివర్స్లో నీకు చేశాను అన్నమాట. అయినా ముందు డ్రెస్ మీద ఉన్నది కాదు, నీ ముఖం మీద అంటుకున్నది తుడుచుకో. లేదంటే ఎవరైనా నిన్ను చూసి కోతి అనుకొని జడుచుకుంటారు. అసలే ఇప్పుడు ఇంట్లో చాలామంది బంధువులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరూ పారిపోతే కష్టమని నవ్వుతూ అంటాడు విశాల్. వాళ్ళ అన్నయ్య మాటలకి ఉక్రోషంగా ఫీల్ అవుతూ మీదకు లేచి అక్కడ ఆయిల్ బాటిల్ ఉంటే అది తీసుకొని తల మీద వంపేస్తుంది. మళ్ళీ విశాల్ రియాక్ట్ అయ్యేలోపే లేడి పిల్లలు పారిపోయి నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ నువ్వు నన్ను పట్టుకోలేవు ఈసారి అని అంటుంది ఐషు. వీళ్ళ అల్లరికి పెద్దవాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు కానీ మధ్యలో ఎంటర్ అవ్వరు. అది సరదా కాబట్టి. అలాగే అమ్ము దగ్గరికి కూడా వెళ్ళి తనకి కూడా రంగులు పూసేస్తుంది. మళ్ళీ అమ్ము ఏం చేస్తుందో అని వెంటనే పారిపోతున్న ఐషుని ఒకసారిలా రావా కొంచెం ఇంపార్టెంట్ అని పిలుస్తుంది అమృత. పెద్దగా సీరియస్ అవ్వకుండా ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా పిలుస్తున్న అమ్ము బిహేవియర్కి ఆలోచిస్తూనే దగ్గరికి వెళ్తుంది. ఇలా వెళ్ళిన వెంటనే తన డ్రెస్ పట్టుకొని ముందుకు లాగి ఆమె బుగ్గల్ని ఐషు బుగ్గలకి పాముతుంది. ఆ కలర్ తనకి అంటుకునేలా. వదిన నువ్వు కూడానా, టూ మచ్ తెలుసా ఎంత ప్లాన్గా పారిపోతున్నా నన్ను పిలిచొచ్చి ఇద్దరి దగ్గర దొరికిపోయానని చిరుకోపంగా అంటూ నవ్వుకుంటుంది. ఐసు తన పిచ్చితనానికి అమృత తెలివికి ఆహా గంతకు తగ్గ బొంతాన్ని ఎందుకన్నారు, వీళ్ళని చూస్తూనే తెలుస్తోంది. చూసారా ఒకరంటే వాళ్ళని మించిన ఇంకొకరున్నారు. తెలివిగల భార్యాభర్తలని అక్కడే ఉన్న ఒక పెద్దావిడ అంటారు. అంటే మీరు అంటున్నది ఏంటి ఆంటీ, నాకైతే ఒక ముక్క కూడా అర్థం కాలేదని అంటుంది ఐషు విచిత్రంగా తన ముఖ కవళికలని మారుస్తూ. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని తెలుగులో చెప్తున్నారు వాళ్ళు. అది కూడా ఏదో పాత పద్ధతి సామెతలా నవ్వుతూ అంటారు భాస్కర్ గారు ఐసు వైపే చూస్తూ. సరే ఇంకాసేపు ఉంటే నలుగు పిండి జిడ్డు మొహం మొత్తం
వాళ్ళ ఒంటికి, మొఖానికి పట్టేసేలా ఉంది. వాళ్ళకి హారతి ఇచ్చేస్తే వాళ్ళు స్నానాలు చేపించొచ్చు కదా అని ఒక పెద్దావిడ అనేసరికి పార్వతి గారు వెళ్ళి హారతి పట్టుకొని వస్తారు. విశాల్కి హారతి ఐషు ఇస్తుంది. వాళ్ళకి విశాల్కి చెల్లి హోదాలో. మరి అమ్ముకి ఎవరివ్వాలని ఆలోచిస్తున్న సమయంలో నేను ఇస్తానని అంటూ వస్తుంది సుప్రజ. అందరూ ఆశ్చర్యపోతూ చూస్తుంటారు. అసలు అక్క ఉంటేనే పడని ఆమె ఈరోజు తనే స్వయంగా వచ్చి హారతి ఇస్తానంటుంటే ఆశ్చర్యపోక ఇంకేం చేస్తారు. కానీ విశాల్ వాళ్ళు మాత్రం ఆలోచనలో పడ్డాడు. తన మార్పు కారణం కృష్ణనా లేక మనసులో ఇంకేదైనా కన్నింగ్ ప్లాన్స్ ఉన్నాయా అని. కాంతం మాత్రం మనసులోనే రగిలిపోతూ ఉంటుంది. ఆ ముష్టిదానికి నష్టజాతకురాలికి ఇది హారతి ఇస్తుందా? దీనికి బుద్ధి లేకపోతే సరి అని మనసులోనే తిట్టుకుంటూ అవును నా కూతురు కూడా నాలాంటిదే కదా కొంపదీసి హారతి ఇస్తూ హారతి పళ్ళెం తన మీద తిరగబడేలా చేస్తుందా ఏంటి అన్న ఆలోచన రాగానే ఆతృతగా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? మరి విశాల్ అమృతల పెళ్లి సవ్యంగా జరుగుతుందా లేదా ఏదైనా అడ్డంకులు ఏర్పడతాయా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.